ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమ. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. బుధుడు మిథున రాశిలో, రవి, గురులు కర్కాటక రాశిలో, శుక్ర, కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ. వ్యాసుడు గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే, ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండోది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడోది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపజేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి యోగం. గురుడు మారాడు. పంచమంలో గురుడు, పంచమంలో రాహు, శుక్రుడు షష్టంలో. మరి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కనబడుతోంది. అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆర్థికపరమైన సర్దుబాట్లు బాగుంటాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా ముందుకు వెళ్ళగలుగుతారు. నిదానంతో ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. శ్రమ, చికాకు, అసంతృప్తి ఇలా ఉన్నప్పటికీ ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రోత్సాహం అన్నది లభిస్తుంది. దూరం నుండి మీకు శుభవార్తలు కూడా అందుతాయి. కుటుంబ విషయాల్లో కొన్ని తగాదాలు తగ్గుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. స్థిరాస్తి పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. చాలా కాలం నుండి నిరీక్షించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు మనస్సుకి ఆనందాన్ని కలగజేస్తుంది. ఒత్తిళ్ళున్న చిన్న చిన్న సమస్యలున్న పక్కన పెడతారు.
చంద్రబలం అనుకూలంగా ఉండడం ద్వారా వార ప్రారంభం కంటే వారం మధ్యలో వారాంతంలో కూడా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు ఎటువంటి వారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా మీ యొక్క ప్రవర్తన ముందుకు పెడతారు. అంటే వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే వాళ్ళ అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టి ఎవరితో ప్రయోజనం ఉందో వారితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతం కంటే మీలో ఒక మంచి మార్పులు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి ప్రణాళికలు అనేటువంటి వాటిని ముందు వేసుకుని ముందు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్. మరి ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుందంటే శనివారమేమో శని భగవానుడిని పూజించడం. ఓం శం శనైశ్చరాయ నమః శని మంత్రం చేయడం, శనివారం నియమం చేయడం, అలాగే కాకులకి ఆహారం పెట్టడం, చేవలకు పంచదార పెట్టడం, జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. స్వస్తి. అయితే మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని చూడండి. దాంట్లో భాగవతం పెడుతున్నాం. అనేక రకాలైనటువంటి వీడియోస్ అన్ని కూడా మేము పెడుతున్నాం. అంటే భాగవతంతో పాటు వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాటిని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. భాగవతం మీరు వినండి, అందరి చేత వినిపించండి, తరించండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మళ్ళా వచ్చే వారం కలుసుకుందాం.